3RR న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఆదాని 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఏపీలో పర్యాటక అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హితవు. సింగిల్ విండో విధానంలో లేఅవుట్ల ప్లాన్కు అప్రూవల్. మంత్రి నారాయణ. ఆదాని గ్రూప్ పై లంచాల విమర్శన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల ఆదాని గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ గ్రూప్ పైన విమర్శల దృష్ట్యా ఆదాని ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ ఆదాని గ్రూప్ నకు లేఖ పంపినట్లుగా సీఎం వెల్లడించారు. వ్యాప్తంగా దుమారం, వివాదం, వాదనలు, ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. దానికి గౌతమ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు, రాద్ధాంతానికి తావిస్తున్నది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ, వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము.
ఒక సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానీ సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము. అనవసరమైన వివాదాలలో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మమ్మల్ని లాగొద్దు అని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా. రాజకీయ పార్టీలకు కూడా నేను సలహా ఇవ్వదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. టూరిజం వల్ల అనేక దేశాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుతున్నట్లుగా పవన్ తెలిపారు. వారసత్వ ప్రాంతాలను గుర్తించి కాపాడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. దేవాదాయ, పర్యాటక, రోడ్లు, భవనాల శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలోని పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని బారాసా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు, మేధావులు ఇచ్చిన సూచనలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్లోని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుకు ఆమె వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. 2021లో సుప్రీంకోర్టులో బాజాబ్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్లో మేము చూపిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణనలో మేము కులగణన చేయము, కాస్ట్ సెన్సెస్ చేయము అని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలోనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. అటువంటి పార్టీలను, అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము, 20,000 కోట్లు సాలీనా పెట్టి 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే
మీరు చెప్పినటువంటి 2 సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి. ఆ 2 సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ 11 నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళ కూర్చుందామంటే కుర్చీ లేదు, రాసుకుందామంటే పెన్ను లేదు. వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపట రిపోర్ట్ ఇవ్వాలని ప్రెషర్ పెడితే మరి ఇంత పెద్ద సబ్జెక్ట్లో నెల లోపట ఏడ కులగణన జరుగుతుంది, ఏడుకెళ్ళి రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోర్టులలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోర్టులకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆస్తి ఎందుకు అడుగుతున్నారు, ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు, కులాలలో ఉపకులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు, ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి. మరి దానిని నివృత్తి చేసి కులగణన సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత. రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకువచ్చేలా వివిధ సంస్కరణల అమలుకు నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంస్కరణలను ఆమోదించారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 15 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు సంబంధించి లైసెన్స్ ఉన్న సర్వేయర్లు రుసుము చెల్లించి ఆన్లైన్లో పెడితే అనుమతి వచ్చినట్లేనని చెప్పారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాన్లోని ఎక్కడైనా అవకతవకలు ఉన్నట్లు తేలితే సదరు సర్వేయర్ లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెట్టేలా చట్ట సవరణలు చేస్తున్నామని అన్నారు. ఈ విధానం హర్యానా, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. పురపాలక శాఖలో టౌన్ ప్లానింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ వివరించారు. రెగ్యులర్గా ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళీ మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేయాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళే సబ్మిట్ చేయాలి. అందులో డీవియేషన్ ఏదైనా కానీ వస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్డ్ సర్వేయర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తారు, క్రిమినల్ కేసులు పెడతారు. ఈ 2 క్లాజెస్తో 15 మీటర్లు అంటే దాదాపు 5 అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి యాక్చువల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, ఈ రాష్ట్రాల్లో 15 మీటర్లు ఉంది. ఒరిస్సా, మహారాష్ట్రలో 10 మీటర్స్ ఉంది, కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్. సో మనం కూడా 15 మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇది మేజర్. దీనివల్ల దాదాపు 95% ఆఫ్ ది హౌసెస్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్డ్ సర్వేయర్స్ ప్లాన్ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్లో కానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈస్ సఫిషియంట్. అలాంటి మేజర్ డెసిషన్ ఒకటి ఈరోజు తీసుకోవడం జరిగింది. రెండవది, ఇన్ని రోజులు ఒక ప్లాన్ అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి. దానికి ఒక 15 రోజుల నుంచి నిలబడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి కొద్ది రోజులు పడుతుంది. ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది 15 రోజుల నుంచి నిలబడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హై రైజ్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హై రైజ్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక 1 నెల రోజులు పడుతుంది, 1-2 నెలలు. మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి. ఇరిగేషన్ కెనాల్స్ పెద్దవి ఉంటే పక్కన తెచ్చుకోవాలి. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు 3 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగిల్ విండో కింద ఆ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడాం.
6 నెలల కూటమి పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపుడు ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బడి లేదు, విద్యార్థులకు భవిష్యత్తు లేదు అని అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రవిచంద్రతో కలిసి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపుడు ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతా ఎడారిగా మారిపోతున్నది. ఈ రాష్ట్రాన్ని ఒక దిశ వైపు నడిపించాలంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా విద్యను కానీ రైతులను కానీ బాగా చూసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అప్పటి నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర రాష్ట్రం అంతా కంబైన్డ్ రాష్ట్రం చేసిన విధానం మీకు తెలుసు. తద్వారా ఏర్పడినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన మొట్టమొదటి సంతకం రైతులకి ఉచిత కరెంటు మీదే కాకుండా రెండవ సంతకంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకు దూరం అయిపోతూ ఉన్నారు. రైతన్నలుగా పేదలుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించలేక ఫీజులు కట్టలేక బడుల్లో ఉండాల్సిన పిల్లలు పొలాల్లో ఉండటమో లేకపోతే హోటల్లో ఉండటమో పనులు చేసుకుంటూ లేదా కార్ఖానాల్లో కూలీలకు వెళ్ళడం ఈ విధంగా ఉండటం సరైన పద్ధతి కాదని విద్యకి ప్రాధాన్యతనిస్తూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఫీజు రిమెంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ని భారతదేశం మొత్తానికి పరిచయం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడు. ఇది బ్యాక్గ్రౌండ్ మాత్రమే. ఆయన పాలనలో ఏర్పడినటువంటి అనేకమైన విద్యా సంస్థలు, లెక్కలేనన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, లెక్కలేనన్ని టెక్నికల్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఐటీఐ కాలేజెస్, వాటితో పాటు మిగతా కోర్సెస్ మొత్తం మీద వచ్చినటువంటి ఒక విద్యా విప్లవం ప్రారంభమైంది ఆ రోజు. తద్వారా అతి తక్కువ కాలంలోనే రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఏర్పడినటువంటి విద్యార్థులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐటీ విప్లవం ఒకటి వస్తే ఆ ఐటీ విప్లవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఆ ఐటీలో భాగమై ఎక్కడో విలేజ్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా రష్యా, చైనా, జర్మనీ, అదేవిధంగా అమెరికా, ఈ విధంగా అభివృద్ధి చెందిన దేశాల మొత్తంలో ఐటీ ఉద్యోగులుగా మారినటువంటి విధానం తెలుసు. దాని కొనసాగింపు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తన కుమార్తెను 2 మనవళ్లను కిడ్నాప్ చేసిన యూట్యూబర్ పై చర్యలు తీసుకోండి. తల్లి భర్త వేడుకోలు సమస్యలతోని సతమతమవుతూ పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే మహిళలను తన మాయమాటలతో మోసపుచ్చి తన వలలోకి ట్రాప్ చేస్తున్న యూట్యూబర్ మాయలోడు హేమాద్రిపై చర్యలు తీసుకొని తన కుమార్తెను 2 మనవళ్లను తమకు అప్పగించాలి అంటూ నాన్న లచ్చిరామ్, అమ్మమ్మ శ్యామల కుమారీలు సోమవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే టీటీడీలోని డిప్యూటీ ఇంజనీర్గా పనిచేసిన కృష్ణప్రసాద్, అతని భార్య శ్యామల కుమారులకు నాగవర్ధిని అనే కుమార్తె ఉంది. ఆమెకు లచ్చిరామ్తో వివాహమై 2 మగ సంతానం ఉన్నారు. కుటుంబ కలహాలతో అప్పుడప్పుడు ఘర్షణ పడే భార్యాభర్తలు పరిష్కారం కోసం తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్కు వెళ్లేవారు. అక్కడ హేమాద్రి అనే యూట్యూబర్ విలేకరి నాగవర్ధినితో పరిచయం చేసుకుని నీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆమెతో చనువు పెంచుకున్నాడు. వారి అనుబంధం పెరిగి ఆమెను లేపుకుపోయే స్థాయికి పరిచయం కొనసాగడంతో నాగవర్ధిని తల్లిదండ్రులు కట్టుకున్న వాడిని కూడా లెక్క చేయకుండా విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించింది. ఒక దశలో భార్యాభర్తలు విడాకులు కోరుతూ కోర్టులో కేసు కూడా నడుస్తోందని శ్యామల కుమారి తెలిపారు. భార్యను కిడ్నాప్ చేసిన భర్త అనే వార్తలు కూడా హేమాద్రి ప్రచురింపచేసిన సంగతి ఆమె వివరించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు తమను బెదిరిస్తూ కోర్టులో వెళ్లి చెప్పుకోండి అని వెటకారంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సార్, మా అమ్మాయి కనపడలేదు అని ఫిర్యాదు చేస్తే కోర్టులో కేసు ఉంది, కోర్టులో అడగండి అని పోలీసులు చెప్పడం బాధాకరమని అన్నారు. రాత్రి నుంచి తన కుమార్తె 2 మనవళ్లు కనపడటం లేదు, ఆచూకీ తెలపాలని ఆమె పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఈ విలేకరుల సమావేశంలో భర్త లచ్చికుమార్ పాల్గొన్నారు. చెప్పుకొని ఇలా ఎందరో మహిళల జీవితాలను, వారి కుటుంబాలను నాశనం చేస్తున్న యూట్యూబర్పై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె రోధించారు. నిన్న నేను రాగానే వాళ్ళు ఇంట్లో అమ్మాయి ఉంది, వాళ్ళేదో తల్లిదండ్రులు ఏదో మాట్లాడుతూ ఉంటే
నన్ను హెరాస్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పి ఆ యూట్యూబ్ ఆయనే మొత్తం క్రియేట్ చేసి మొత్తం ఫోన్లో ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి అతనే మొత్తం క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని అది ఇది అని పంపించి ఇంటిపైకి పిల్లల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పోలీసు వాళ్ళు మీరు కిడ్నాప్ చేశారు కదా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ మొత్తం దాంట్లో కిడ్నాప్ చేసిన మాజీ భర్త అమ్మ వాళ్ళ అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి క్రియేట్ చేసి ఆ అమ్మాయికి అంతా మెసేజ్ పెట్టి మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అన్నీ క్రియేట్ చేసి మళ్ళీ పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి మా పిల్లల్ని వాళ్ళ దగ్గర చేర్చాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని ఆడికి వెళ్ళిపోయింది. రాత్రి నుంచి కనబడట్లే అమ్మాయి. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మీరు కోర్టులో పెట్టుకోండి, కోర్టులో అది ఇది అను. సరే నేను కోర్టులో పెట్టుకోగలుగుతా, నేను కోర్టులో నడుస్తా. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి కదా ఆడబిడ్డ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇన్ని రోజులుగా. పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలి, నా దగ్గరే ఉండమనట్లా. నేను వాళ్ళ సంరక్షణలో ఉన్నప్పుడు అమ్మాయి ఇచ్చలవిడిగా నేను బయట స్వేచ్ఛగా తిరుగుతాను అది ఇది అని చెప్తే ఎట్లా? ఆ క్వార్టర్స్లో వాళ్ళు ఉండేది. ఆ తర్వాత నేను ఇచ్చలవిడిగా బయట తిరుగుతాను నా ఇష్టం అని చెప్పి వాళ్ళని ధిక్కరించి పిల్లల్ని తీసుకుని ఆ పిల్లలు ఆ హేమాద్రి అనేవాడు మొత్తం నడిపించిన మెసేజ్లు, చాటింగ్లు, ఫోటోలు అన్నీ మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో. యూట్యూబర్లో పనిచేస్తాడు అతను. నేను ప్రెస్ రిపోర్టర్ని అది ఇదని చెప్పుకొని బ్లాక్మెయిల్ చేస్తూ గతంలో చాలామంది అమ్మాయిల్ని మోసం చేసి 4-5 జీవితాలు నాశనం చేశాడు. మొదటి పెళ్లి చేసుకొని రెండో పెళ్లి మళ్ళీ మా వాళ్ళు దాంట్లో అమ్మాయిని ఎక్కడో అనంతపురంలో పెళ్లి చేసుకొని మోసం చేశాడు. ఇక ఎక్కడో బయట ఎక్కడో రూమ్ తీసుకొని ఉన్నాడు. ఆ రూమ్ వాళ్ళ ఓనర్ని పోయి ఈ విధంగా ఎట్లా ఇచ్చారమ్మా అంటే నా భార్య అని చెప్పి వాళ్ళ దగ్గర నిన్నే ఖాళీ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన. నిన్న పోలీస్ కంప్లైంట్ అన్నాను. వాళ్ళు మాట్లాడిన రికార్డు, ఫోటోలు అమ్మాయిది నేను మరదలు అది ఇదని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చేదంట. రోజు ఏదో ఫోటోలు నీ దగ్గర ఉన్నాయి కదా. బాపట్ల జిల్లా రేపల్లె రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారులు గైర్హాజరయ్యారు. సుమారు 14 డిపార్ట్మెంట్లు హాజరు కావాల్సి ఉండగా కేవలం 4 డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు మాత్రమే హాజరు కావడం వారి అలసత్వానికి నిదర్శనమనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కూతువేటి దూరంలో అన్ని కార్యాలయాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టీ పట్టినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ వెల్ఫేర్, అంగన్వాడీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మినహా ఏ అధికారి కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో అధికారులు తీరు ఇలా ఉంటే తమ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రజలు వాపోతున్నారు. అది అవసరం లేని తర్వాత అది మీకు చెందిందా మీ చెల్లెలు చెందిందా అనేది వాళ్ళు ప్రైవేట్ వ్యవహారం. అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నేను లేకుండా ఇప్పించారని మెయిన్ అంతే కదా. ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లెక్క అంతే కదా. అంతే కదా సరిపోతే చాలా సార్ నేను సరిగ్గా తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ సొంత చెల్లెలేగా అక్కడైనా సొంతైనా మీరు నాన్నకి మీ నలుగురు పుట్టినోళ్ళు తెచ్చుకోవటాలని అబ్బాయి ఏమైనా ఉన్నాయా? మీరు అలా ఏం కాదు కదా. కొన్ని కేసులు అలా ఉంటాయి కదా. అలా ఏం లేదు కదా. సరే ఫ్యామిలీ కావాలి అమ్మాయి అలా ఉన్నాయి. ఆన్లైన్ చేస్తుంది టీచర్స్ అనేది పాస్ అవుతారు. రామనగర్కి మీకు సీట్ ఇస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.